పాట చూసినాక నాకు కడుపు మండిపోయింది. వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు ఆయన సీరియల్ తీసినప్పుడు కానీ ఏం చేసినా ఏం ప్రోగ్రామ్ చూసినా నేను చూసిన 20 ఏళ్ల నుంచి చూసింది నేను. ఆయన అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న ప్రభాకర్ గారిని బుల్లితెర మెగాస్టార్ అనేది అంత పేరు వచ్చింది. అంత పేరు తల్లిదండ్రులు సంపాదించినాక ఈ సెలబ్రిటీ కొడుకులకి ఏమన్నా మైండ్ పోద్దా లేకపోతే మర్యాద తగ్గిపోద్దా తెలియదు. కానీ కష్టపడి సినిమా తీసిను పేరు తెచ్చుకోవాలా. నీ తల్లిదండ్రులు సంపాదించి నీకు ఇచ్చినందుకు నువ్వు కష్టపడి సినిమా తీసినందుకు పేరు తెచ్చుకోవాలి. కానీ ఏం పాట పాడినవు నానా చంద్రహాసన్? నువ్వు పాడిన పాట స్త్రీ జాతి అమ్మగా ఉన్న ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాలి. అంత అసభ్యకరంగా పాడినవు నువ్వు ఆ పాటని నాన్నగారు ఎవరు ప్రభాకర్ గారు ఆయన సంతోషంగా క్లాస్ కొడతాడు. ఆయన కూడా ఒక ముక్క పాడతాడు. ఏమన్నా కొద్దిగా ఇంగితగానం ఉందా మర్యాద ఉందా మానవత్వం ఉందా? అమ్మ జాతి ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు వచ్చిందనమాట. ఈ రోజు మీరు అంత అసభ్యకరంగా పాడినవు నాన్న. నువ్వు ఏం పాట నేర్చుకున్నావు నాన్న? కష్టపడి పేరు సంపాదించుకోవాలి సినిమాలు తీసేటప్పుడు. ఇట్టాడి సినిమాలు తీయటం ఇట్ట మాట్లాడతాం నోటికి వచ్చినట్టు, కొద్ది సెలబ్రిటీ కాగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. సినిమాలు ఆడకపోతే ప్రజలను దాని వల్ల కూడా నిందియటం. నేను వెనకట ఒక సినిమా వచ్చింది, ఎవరు మన విజయశాంతి గారు. అప్పుడు ఆ రోజుల్లో లేడీల్లో సూపర్ స్టారు హీరోయిన్ సూపర్ స్టార్ కింద పెట్టాను రావని విజయశాంతి గారిని. విజయశాంతి గారు ప్రతిఘటన సినిమా తీసింది ఒకటి. దాంట్లో ఆమె టీచర్ జాబ్ చేస్తుంటే ఆమెను అల్లరి చేస్తే దాంట్లో ఒక పాట ఉంది, లేడీస్ గురించి ఒక పాట ఉంది. నీకు ఆ ముక్కలు నీకు అర్థం కాకపోతే, తల్లి గురించి నీకు అర్థం కాకపోతే, ఆ పాటల గురించి నీకు అర్థం కాకపోతే నేను చెబుతా, సిగ్గుతో తలదించుకొని నువ్వు సారీ చెప్పాలా. అమ్మ జాతికి నువ్వు సారీ చెప్పాలా మోకాలు మోకరించి. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. నువ్వు సారీ చెప్పిన దాకా నానా నేను మాత్రం ఈ పోరాటం ఆపను. ఎంతవరకైనా దేశబాత. ఏం మాట్లాడి నాన్న? అమ్మంటే ఏమనుకుంటాను నువ్వు? అమ్మ చరిత్ర అమ్మంటే ఆ రోజు ఆ తల్లి విజయశాంతి ఆ సినిమాలో ఆ విజయశాంతిని అవమానించినందుకు అప్పుడు రాసిన పాటలు ఇప్పటికి కూడా వింటున్నాం ఒక్కొక్కళ్ళం. ఇప్పుడు పాటలు వింటుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. మీ పాటలు మీరు మీ సినిమాలు అందుకే 10 రోజులు కూడా ఆడతలేదు. 10 రోజులు కూడా ఆడకుండా కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతాను. మానవత్వం మర్చిపోయి మీ ఇచ్చలవిడితనానికి మీ కోరికలకి మీ సొంత ఆలోచనల్ని సమాజం మీకు తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తాను. ఏం మాట్లాడుతాను నువ్వు? ఆ పాటలో ఏమి నువ్వు ఉపయోగించినవు? 2 పదాలు ఏం ఉపయోగించినవు? అసలు అది అనే ఓడి కూడా కాదు, సిగ్గుతో చచ్చిపోయే మాట అన్నమాట. అంత అసభ్యకరంగా పాడినవు. ఎట్ట పాడినవు? అప్పుడు స్త్రీ జాతిని అవమానం తెచ్చినందుకు మన విజయశాంతి గారు ఏం పాడింది? అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం రా అని అడిగింది. స్త్రీ జాతిని అవమానించినందుకు ఆ పాటలో నాకు పాట పాడరాదు కానీ 4 ముక్కలు చెబుతా. మర్మస్థానం కాదు, అది నీ జన్మస్థానం, మానవతికి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని పాడింది. అట్టాటి చరిత్ర ఉంది. తల్లి పాటని అవమానం చేసే ప్రతి సన్నాసికి నేను చెబుతున్నా, అమ్మ పాటని ప్రతి పరాయి స్త్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి కానరాట్లేదా? అక్కడ నీ చెల్లి కానరాట్లేదా? అక్కడ నీ భార్య కానరాట్లేదా? ఏం మర్చిపోతారు? ఏమి నేర్చుకుంటున్నారు రా మీరు? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు. సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? వచ్చి అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పార్టీని ఎంజాయ్ చేస్తారు. కొద్దిగానే సిగ్గుందా అని నేను అడుగుతున్నా. మన శివాజీ గారు ఆ రోజు ఇప్పుకునే దాని గురించి కప్పుకోండమ్మా, స్త్రీ గౌరవాన్ని కాపాడుకోరమ్మా అంటే అప్పుడు ఆ రోజు ఎంతమంది ఎవరు ఉమ్మన కమిషన్ గారు వచ్చి కమిషన్ వేశారు, మహిళా సంఘాలు మాట్లాడారు. అనుసరి గారు ఇవాళ ఎడిపోయింది స్త్రీ హక్కుల గురించి. ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. అసభ్యకరమైన పాట పాడాడు మన చంద్రహాసన్ ఆయన. ఇప్పుడు మాట్లాడొచ్చుగా. ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోయినరు. మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడితే కేసులు పెట్టారు. స్త్రీ గురించి, స్త్రీ గౌరవం గురించి, స్త్రీ సాంప్రదాయంగా ఉండాలని చెబితే ఆమె మీద కేసు పెట్టారు. మన శివాజీ గురించి, స్త్రీ సాంప్రదాయం గురించి, స్త్రీని ప్రకృతితో పోలితే ఆయన తీసుకొచ్చి మన కమిషన్ ముందు పెట్టి సారీ చెప్పించారు. మరి ఇంత అసభ్యకరంగా బాడిన మన చంద్రహాసన్ ఏం చేయాలి మనం? అమ్మ జాతి, స్త్రీ జాతి అక్కడ అమ్మలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా. అంత అసభ్యకరంగా పాడతావు. 5 ఏళ్ల పన్నం ఎట్లేనా నువ్వు? ఒక అమ్మకు పుట్టిన కొడుకువేగా నువ్వు? జర్నలిస్ట్ కూడా రెస్పాండ్ అయ్యాడమ్మా, దీనిపైన రియాక్ట్ అయ్యాడు. అంటే దీని గురించి మాట్లాడుతుంటే ఆయన ప్రత్యేకంగా చంద్రహాసన్ తన పైన వీడియో చేశాడు. నువ్వు నాకు 24 గంటల్లో సారీ చెప్పకపోతే నా లాయర్స్ వచ్చి మాట్లాడతారు అన్నట్టు మాట్లాడి తను క్వశ్చన్ చేశాడు, ఏంటి ఈ సాంగ్ అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం అన్నట్టు మాట్లాడి. దానికి ఆ సీనియర్ జర్నలిస్ట్ పైన కేసు పెడతాను అని కూడా అన్నారు. దానిపై ఏంటికి అది తప్పు అని మాట్లాడినందుక? ఆ సినిమా ఆయన కాదు ఇప్పుడు నేను అంటున్నా. ఆ సినిమా తీసిన
డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మ్యూజిక్ చేసిన వాళ్ళు కానీ పాటకి ఆ మ్యూజిక్ అందించిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న మొత్తం ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి వాళ్ళు గెస్ట్లు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు, ఎంజాయ్ చేసినారు. అక్కడ మీ స్త్రీలు కాని రావట్లేదా, అక్కడ మీ అమ్మలు కాని రావట్లేదు? నేను అడుగుతున్నా, ఆయన కాదు పెట్టమని కేసు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఆయన జర్నలిస్ట్ అన్నారు కూడా, అంటే ఆయన మాట్లాడిన మాటలకి జర్నలిస్ట్ అన్నాడు ఏంటంటే, నేను ఇప్పుడు ఇంటికి ఇక్కడ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే లోపు నాకు ఏదైనా నా కాల్జారి కింద పడ్డా కూడా నీ పైనే కేసు పెడతానని ఆయన పైన మాదాపూర్ లో కేసు పెట్టారు చంద్రహాసన్ పైన. అవును అవును, చంద్రహాసన్ నానా, అసలు నువ్వు మాట్లాడిందే, నువ్వు పాడిందే తప్పుడు పాట పాడినావు. నేర్చుకో, కాకపోతే నీకు ఆసక్తి ఉంటే కష్టపడి మంచి నేర్చుకో, సమాజానికి అంది. నువ్వు ఒక నటుడిగా వస్తున్నావు, ఒక హీరోగా వస్తున్నావు. మీ నాన్నగారు కష్టపడి నీకు డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను ఒక హీరోగా తీసుకురావాలని చూస్తుండు. చూసినప్పుడు నువ్వు కూడా కష్టపడాలి. కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా 2 రాష్ట్రాల ప్రజలు, యావత్తు ప్రపంచం ఆడజాతి అవమానంగా ఉండేటట్టు మాట్లాడతావు. నువ్వు ఏం మాట్లాడినావు, ఏం పాడినావు నువ్వు ఆ పాటలో? అక్కడ ఏం పాడినావు? అక్కడ అమ్మ కూడా తలదించుకోదా? మన మలిజా గారు ఆమె తలదించుకోదా? ఆయన కాదు అడిగేది, నేను అడుగుతున్నా. అమ్మ జాతి ఉండ ప్రతి వాళ్ళని తలదించుకోమా? నువ్వు అక్కడి నుంచేగా పుట్టింది. తల్లి అంగాన్ని పెట్టి నువ్వు పాట పాడతావు, దాని మీద వచ్చే డబ్బులు తిని నువ్వు పెద్దగాపోతే ఏం పోయిందిరా అని నేను అడుగుతున్నా. ఏం పుట్టిందిరా మీకని నేను అడుగుతున్నా. మీకు మానవత్వం మర్చిపోయిందా? మీకు విలువలు లేవా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం ఏందో చంద్రహాసన్ చెప్పాలా. కాళ్ళు మొఖాలు దండేసి, నా భూదేవికి మొఖాలు దండేసి శ్రీజాతికి మొత్తానికి సమర్పణ చెప్పాలని నేను అంటున్నా. జర్నలిస్ట్ కాదు. ఆయన మంచి క్వశ్చనేగా వేసింది. మరి అవును, చుట్టుండే వాళ్ళకి మొత్తానికి లేడీస్ లేరా? ఆ పాట అంత అసభ్యకరంగా 2 వర్డ్స్ వాడితే ఎట్టా సృష్టించిన తల్లి అంగాన్ని భయంకరంగా పెట్టి పాడిండు. ఆయన చిన్న వయసు కావచ్చు, చుట్టూ ఉండే వాళ్ళు అంత పెద్దవాళ్లే కదా. జేడీ చక్రవర్తి అంటే ఆయన సీనియర్ యాక్టర్, హీరో. ఆయననే మాట్లాడొచ్చుగా, మాట్లాడాడండి. ఆయన తర్వాత వీడియో తీసిండు, అక్కడ అనొచ్చు కదా, లేకపోతే మధ్యలోనే లేచిపోవచ్చు కదా. అంతమంది ఎవరో ఒకళ్ళు చెప్పొచ్చు కదా. సపట్లు కొట్టింది కదా. సాటు పోయి నువ్వు నేను అనకుండా ఉండాల్సింది, నేను అక్కడ లేకుండా ఉండాల్సింది అంటే అది ఎంతవరకు కడట్టు? ఇప్పుడు మన శివాజీ గారు ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. శివాజీ ఛత్రపతి లేడీస్ మాన ప్రాణాల కోసం ఆ రోజుల్లో ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనల్ని ఎట్ట కాపాడిండో, ఇప్పుడు ఈ రోజుల్లో శివాజీ గారు వచ్చి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నా కూడా అట్లాంటి మహానుభావుని మహిళా కమిషన్ ముందు పెట్టి సమర్పణ కోరిచ్చారు. మరి ఇప్పుడు ఈ రోజు ఈ చంద్రహాసను ఈయన చిన్న వయసు అయినా కూడా కొద్ది కూడా బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా అమ్మతనాన్ని అవమానం చేసి పాట పాడిండు. మరి ఈయన ఏం చెయ్యాలా? మన సంజయ్ రెడ్డి గారు కూడా ఆ రోజు మాట్లాడిందిగా, ఆమె మీద కేసులు పెట్టారు కదా. నేను మాట్లాడుతున్నా, నా మీద కేసు అనదు కదా. ఎవరు? మన అనుసూయ గారు ఈ రోజు మాట్లాడొచ్చుగా ఆడదాని హక్కుల గురించి, స్త్రీ హక్కుల గురించి, స్త్రీ తత్వాన్ని, అమ్మ తత్వాన్ని, మీకు సృష్టిని పాలించే తల్లిని, మిమ్మల్ని మా మనుగోళ్ళకు తీసుకొచ్చిన అమ్మని, మీ కండల అమ్మ పాలు తాగేగా మీ కండలు పెంచింది, మీరు రొమ్మిర్చుకొని తిరిగేది తల్లి రక్తం రంగరిస్తేనే కదా. ఎందుకు ఎటుపోతుంది మన సమాజం? దీని గురించి ఇప్పుడు మహిళా సంఘాలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అనుసూయ గారు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఆమె స్త్రీ అయితే సృష్టికర్త అని చెప్పింది కదా, ఆ రోజు కేసులు పెట్టింది కదా. ఇప్పుడు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అయితే చంద్రహాసన్ విషయంలో కూడా చాలా మంది పెంపకం విషయంలో అంటున్నారమ్మా, పిల్లల్ని కనగలుగుతారు కానీ వాళ్ళ తలరాతల్ని కనలేరు కదా. వాళ్ళ అప్బ్రింగింగ్ పైన కూడా చాలా మాటలు వస్తున్నాయి, తల్లిదండ్రుల్ని కూడా అనే వరకు వెళ్తోంది. అంటే ఇది ఎక్కడ మారాలి అంటారు? తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మగారిని నేను అన్నమ్మ, వాళ్ళ అమ్మగారు మహానుభావురాలు. ఆమెను చూస్తే మన పక్కింటి తల్లిని చూసినట్టు అని పెద్ద ఆమెకి ఎక్కడా యాటిట్యూడ్ లేదు, ఆమెకి ఎక్కడా గౌరవం లేదు. ఒక సాధారణ గృహిణి ఉండట్టుంటది, ఆమెకు ఎర్రవీగే తత్వం ఎక్కడా లేదు. వస్తే నాన్నగారు నుంచి వచ్చిందేమని నేను అనుకుంటున్నా. ఆయన పక్క నుండి చప్పట్లు కొట్టి ఆయన కూడా ఒక డైలాగ్ పాడిండు, గుంజి గుంజి గోబు కొట్ట, నీ గోబు కొడితే కానీ నీ కొడుకు దారిలో కొత్తని నేను అంటున్నా. కొడుకు అదేనా నేర్పియాల్సింది? ఈ సమాజం వెనక హీరోగా నువ్వు పరిచయం చేస్తున్నావు. అమ్మ తత్వాన్ని చేసుకొస్తే అక్కడ నీ అమ్మ, ఆయనమ్మ, అందరు అమ్మలు వచ్చి ఉంటారు కదా. అక్కడ ఉండే చుట్టూ సపట్లు కొట్టి ఎంజాయ్ చేసిన వాళ్ళకి అందరికి అమ్మలు లేరా అని నేను అడుగుతున్నా. అందరూ ప్రశ్నిస్తేనే కదా. ఇప్పుడు ఆయనదే చిన్న వయసు, ఆయన తెలియక పాడిండా, బలిసి పాడిండా, కొవ్వెక్కి పాడిండా? ఆ పెద్దవాళ్ళుగా మనం చెప్పాలి కదా. చంద్రహాసన్ గారికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్కడ ఆయన ఇష్టం, ఆయన అభిప్రాయం, ఆయన ఏది మాట్లాడినా తప్పు కాదని మన బుల్లితెర మెగాస్టార్ అని అప్పుడు ఆ రోజుల్లో పేరు తెచ్చుకుండు ప్రభాకర్ అన్న. ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేసిండో సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా. జర్నలిస్ట్ అయితే అన్నడు కేసులు పెడుతుండే, ఆయనే అపాలజీ చెప్పాలంట. మరి స్త్రీని అమ్మ తత్వాన్ని అవమానించి పాట పాడినా నువ్వు ఎన్నిసార్లు కాలు మోకరించి సమర్పణ చెప్పాలా యావత్తు స్త్రీ జాతికి అని నేను ప్రశ్నిస్తున్నా.